అందరికీ నమస్కారం. ఈ నెల 18వ తేదీన పల్నాడు జిల్లాకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్నారు. దీనికి సంబంధించి ఆ జిల్లా నేతలకు అదేవిధంగా సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీ వైసీపీ ఇన్ఛార్జి మరి సుధీర్ భార్గవ్ రెడ్డి, అదేవిధంగా విడుదల రజని వీరందరూ కూడా సమాచారం రావడం జరిగింది. వారు నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి వివరాలు వెల్లడించడం జరిగింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలోనే రెండపాళ్ల గ్రామానికి సంబంధించి అక్కడ గతంలో వైస్ సర్పంచ్గా పనిచేస్తున్నటువంటి నాగ మల్లేశ్వరరావు మరి అక్కడ పోలీసులు వేధింపులు తాళలేక చనిపోయినట్టుగా కూడా వారందరూ వైసీపీ నేతలు చెప్తా ఉన్నారు. గత సంవత్సరం ఆయన మీద పోలీసులు విపరీతమైనటువంటి ఎన్నికల సమయంలో కూడా వేధింపులు సృష్టించి ఆయన ఆత్మహత్యకు ప్రేరేపించారని మరి విడుదల రజని కూడా మీడియా సమావేశంలో తెలపడం జరిగింది. ఆయన చనిపోయిన 1 year అవటం, విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవటం, మరి దానికి స్ఫూర్తిగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ నెల 18వ తేదీన మరి సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో విగ్రహావిష్కరణకు రానున్నట్టు సమాచారం తెలుస్తూ ఉంది. ఇప్పటికే దానికి సంబంధించి ఏర్పాట్లో వైసీపీ సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీ నేతలు మరి సుధీర్ భార్గవ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా అక్కడ భారీగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మొన్న పొదిలి పర్యటన జరిగిన నేపథ్యంలో అక్కడ సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలు కూడా కార్యకర్తలందరూ మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని అక్కడ ఎంతమంది అయితే జన సమీకరణ చేశారో భారీగా సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో కూడా మరి సుధీర్ భార్గవ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా అక్కడ జన సమీకరణ చేసేటట్టు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే పల్నాడు జిల్లాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పర్యటన ముఖ్యం. ఎందుకంటే 2024 ఎన్నికల తర్వాత పల్నాడు జిల్లాలో ఇబ్బందికర పరిస్థితులు వైసీపీ ఎదుర్కోవటం, అదేవిధంగా అక్కడ చీటికి మాటికి అక్కడ పాత కక్షలు, అదేవిధంగా వ్యక్తుల మధ్య గ్రామాల మధ్య జరిగినటువంటి దాడులకు సంబంధించి అటు వైసీపీ తెలుగుదేశం పార్టీ మధ్య కూడా పల్నాడు జిల్లా అట్టుడికిపోతుందని కూడా తెలియజేసుకోవచ్చు. రేపు సత్తెనపల్లి 18వ తేదీ రావటానికి కూడా అక్కడ మరి కార్యకర్తలు, అదేవిధంగా పార్టీ వారి కుటుంబ సభ్యులు నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను మరి పరామర్శించి నాగమల్లేశ్వరరావు కుటుంబానికి అండగా ఉండే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో కూడా వైసీపీ ఓ అడుగు ముందుకు వేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఇచ్చేటువంటి స్పీచ్, ఎందుకంటే పొదిలి పర్యటన తర్వాత ట్విట్టర్ వేదికగా అదే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వైసీపీ అధినేతలు, వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు మరి మాటలు దాడి చేశారు. అదేవిధంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన చేసేటువంటి ప్రసంగం మీద ఆసక్తి నెలకొని ఉంది. దీనికి సంబంధించి భారీగా జన సమీకరణ చేసి సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో వైసీపీకి మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చేలాగా సత్తెనపల్లి అడ్డ జగన్మోహన్ రెడ్డి గడ్డ అన్నట్టుగా కూడా అక్కడ కార్యకర్తలందరూ పునరాంకితులు అవుతా ఉన్నారు. ప్రజల్లో జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఫాలోయింగ్, అదేవిధంగా రాబోయే రోజుల్లో వైసీపీని మళ్ళీ యాక్టివ్ చేసేందుకు గ్రామాల్లో కూడా మళ్ళీ పల్నాడు జిల్లాలో కూడా వైసీపీ యాక్టివ్ కావాలంటే జగన్మోహన్ రెడ్డి రేపు అక్కడ ఇచ్చేటువంటి స్పీచ్ మీదే ఆధారపడి ఉందని కూడా మనం తెలియజేసుకోవచ్చు.